శ్రోతలకు నమస్కారం. కథా పుస్తకంకి స్వాగతం. ఈ రోజు మీరు వినబోతున్న కథ పేరు అంతర్దర్శనం. ఈ కథను ఒక సామాజిక మాధ్యమం నుంచి సేకరించడం జరిగింది. కథను రాసిన వారు శ్రీ బెల్లంకొండ భవానీ కుమారి గారు. శాతవాహన ఎక్స్ప్రెస్ స్టేషన్లో వచ్చి ఆగింది. ఖమ్మంలో అది ఎక్కువసేపు ఆగదు. వేగంగా కదిలి పరిగెత్తుకుంటూ ఆఖరి బోగిలో ఎక్కింది చిత్ర. ఇంటర్మీడియట్ స్పాట్కి సరైన సమయంలో అటెండ్ అవ్వాలంటే ఆ ట్రైన్లో వెళ్తేనే టైంకి స్పాట్ సెంటర్కి చేరుకోగలదు. ఆ బోగీలో సీట్స్ కూడా ఎక్కువ ఖాళీగా లేవు. ఇంతలో ఎవరో మేడం అని పిలిచినట్టు వినిపించింది. మీరు ఇక్కడ కూర్చోండి అని అన్నాడు ఒకతను. సీట్ ఆఫర్ చేసిన ఆ వ్యక్తి కేసి చూసింది చిత్ర. 20 ఏళ్లుంటాయేమో. సన్నగా ఎండు పుల్లలాగా ఉన్నాడు. అంత సన్నటి మనిషిని చిత్ర ఎప్పుడూ చూసి ఉండలేదు. వెంటనే తేరుకొని వెళ్లి కిటికీ పక్కన సీట్లో కూర్చుని, నిలబడ్డావెందుకు, నువ్వు కూడా కూర్చో అన్నది చిత్ర. అతన్ని చూసి మామూలు వాళ్ళు అంత ఈజీగా తేరుకునేవాళ్లు కాదు. చిత్ర టీనేజ్ పిల్లలకి టీచర్, అందుకనే అతన్ని చూడగానే కలిగిన భావాలను దాచుకోగలిగింది. ఆ అబ్బాయి, పర్వాలేదు మేడం, మీరు కూర్చోండి అన్నాడు నమ్రతగా. సీటున్నప్పుడు నువ్వు నిల్చోవడం ఎందుకు, వచ్చి కూర్చో అన్నది చిత్ర మళ్ళీ. ఆ అబ్బాయి సంకోచంగా వచ్చి కూర్చున్నాడు. తనకి తగలకుండా కూర్చున్న అతన్ని చూస్తూ ఎదుట కూర్చున్న వ్యక్తికేసి చూసింది చిత్ర. ఏదో జుగుప్సలాంటి భావం ఎదురుగుండా ఉన్న మొహంలో కదలాడింది. మనిషి బాహ్య రూపానికి ఎంత ప్రాధాన్యం ఈ లోకంలో అనుకుంది చిత్ర. నీ పేరేమిటి అని అడిగింది. నిశాంత్ మేడం అని చెప్పాడు. ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు వాళ్ల కళ్ళకేసి చూస్తూ మాట్లాడాలి, నవ్వుతూ అనింది చిత్ర. అతను తలెత్తి ఆమె కేసి చూశాడు. కళ్లల్లో ఏదో తెలియని బాధ. చిత్ర అతన్ని పరీక్షగా చూసింది. ఎండు పుల్లలాంటి నల్లటి శరీరం, లోతైన కాంతిలేని కళ్ళు, సన్నని ఎముకలాంటి ముక్కు, ముందుకి పొడుచుకునొచ్చిన చెవులు, ఏ కోసాన 20 ఏళ్ల యవ్వనపు ఛాయలేని మెరుపులేని శరీరం. జాలేసింది చిత్రకి. ఎటువంటి భావాలు తన మొహంలో కనబడనీయకుండా, డిగ్రీ చేస్తున్నావా అని అడిగింది. అవునండి, BA ఇంగ్లీష్ లిటరేచర్. గుడ్. తెలుగు సాహిత్యం చదువుతావా, ఇంగ్లీష్ ఒకటేనా అని అడిగింది చిత్ర. అప్పుడప్పుడు చదువుతూ ఉంటానండి తెలుగు అన్నాడు. అలా కాదు, మాతృభాష రాని వాళ్లు పరభాషలో ప్రావీణ్యం సాధించలేరు అంటూ ఏ రైటర్స్ సాహిత్యం చదవాలో అతనికి సజెస్ట్ చేసింది. అతను ఎంతో శ్రద్ధగా చిత్ర చెప్పిన పేర్లన్నీ నోట్బుక్లో నోట్ చేసుకున్నాడు. అతను వరంగల్ డిగ్రీ కాలేజీలో చదువుతున్నాడు. హాస్టల్లో తోటి విద్యార్థులు ఎవ్వరూ కూడా అతనితో స్నేహం చేయడానికి సుముఖత చూపించేవారు కాదు. ఇంట్లో కూడా అంతే. అక్క అన్న తన్ని దగ్గరికి రానివ్వరు. తమ్ముడని చెప్పుకోవడానికి సిగ్గుపడతారు అని చెప్పాడు. ఆ మాట చెప్తున్నప్పుడు అతని కళ్లల్లో నీళ్లు. చాలా బాధ అనిపించింది చిత్రకి. మీ అమ్మా నాన్న ఎలా ఉంటారు నీతో అని అడిగింది. అమ్మ తరచూ తిట్టిపోస్తుంది, నన్నెక్కడికి తీసుకెళ్లదు మేడం, తిట్టినందుకు మళ్లీ తనే ఏడుస్తుంది అన్నాడు. నాన్న ఎలా ఉంటారు నీతో అంటే, మా నాన్నకి చాలా ప్రేమ మేడం నేనంటే. నాన్న నన్ను బాగా చదువుకోమని చెప్తారు. తండ్రి గురించి చెప్తున్నప్పుడు అతని కళ్లల్లో వెలుగు. అసలు నేను పుట్టగానే పాలివ్వకుంటే వాడే పోతాడు అని అందరూ మా అమ్మకి సలహా ఇచ్చారట. కాని నాన్న అందుకు ఒప్పుకోలేదు. వాడలా పుట్టడానికి కారణం వాడు కాదు అంటూ నన్ను మా అమ్మ దగ్గర పడుకోబెట్టారట. అసలు నేను బతుకుతాన్ని ఎవరూ అనుకోలేదట మేడం, అంత బలహీనంగా ఉండేవాణ్ణంట. మేడం, అన్నీ ఉన్న పిల్లల్ని ఎవరైనా ప్రేమిస్తారు. నాన్న ప్రేమ లేకపోతే నేనెప్పుడో చనిపోయేవాణ్ణండి. మా నాన్న ఇంట్లో ఉన్నప్పుడు నన్ను ఎవ్వరూ ఏమీ అనరు. నాన్న మాత్రం నన్ను చాలా ప్రేమగా చూస్తారు అని అతని గొంతులోని దీనత్వం ఆమెని కదిలించింది. మొదట నన్ను నాన్న హాస్టల్లో జాయిన్ చేశారు. కానీ నాతో ఎవ్వరూ ఫ్రెండ్షిప్ చేసేవాళ్లు కాదు. నా రూమ్మేట్గా ఉండడానికి ఎవ్వరూ ఇష్టపడలేదండి. నాన్న నా బాధ చూడలేక ఆయన ఫ్రెండ్ ఇంట్లో ఒక రూమ్ రెంట్కి తీసుకున్నారు. నన్ను బాధపడద్దని, బాగా చదువుకోమని చెప్తారండి ఎప్పుడు. నాకు చాలాసార్లు నేను బతికి ఏం సాధించాలి ఈ శరీరంతో అని అనిపిస్తుందండి అన్నాడు బాధగా గొంతు వణుకుతూ ఉంటే. అలా అనకూడదు, చిన్నగా మందలించింది చిత్ర. వరంగల్ వచ్చే వరకు ఆ అబ్బాయి ఏదో ఒకటి చెప్తూనే ఉన్నాడు. చిత్ర స్టేషన్ దాటి ఆటో ఎక్కుతూ ఉండగా అడిగాడు, సాయంత్రం మళ్ళీ ఇదే ట్రైన్కి వెళ్తారా మేడం అని. అవును అని ఒక్క నిమిషం ఆలోచించి, సాయంత్రం కలుద్దాం అన్నది. నిశాంత్ మొహం పువ్వులా విచ్చింది. అనుకున్నట్టుగానే సాయంత్రం అతను చిత్ర కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. చిత్ర, ట్రైన్ లేటట కదా అని అడిగింది. అవును మేడం, క్యాంటీన్కి వెళ్దామా అంది చిత్ర. నేనా, మీతోనా అన్నాడు నిశాంత్ బెరుగ్గా.
ఏ వెళ్దాం పదా అంటూ క్యాంటీన్లోకి దారితీసింది చిత్ర. క్యాంటీన్లో అందరూ ఆమెకేసి విచిత్రంగా చూడసాగారు. స్నాక్స్ కాఫీకి ఆర్డర్ చేసి బిల్ పే చేసింది. ఈ స్కెలిటన్ ఫ్రెండ్ ఎక్కడ దొరికాడు నీకు అంటూ తోటి లెక్చరర్స్ ఎగతాళి చేసినా చిత్ర పట్టించుకోలేదు. ఆమెతో స్పాట్ పూర్తయ్యే వరకు నిశాంత్ ట్రావెల్ చేస్తూనే ఉన్నాడు. ఒకరోజు ఒక సుభాషితాన్ని ఆమెకి చూపించి దాని అర్థం అడిగాడు. వస్త్రేణ వపుషా వాచ విద్యయా వినయేన చ వకారః పంచభిర్యుక్త నారో భవతి పూజితా. చిత్ర ఆ 5 వకారాల గురించి చెప్పింది అతనికి. పరిశుభ్రమైన వస్త్రాలు, ఆరోగ్యవంతమైన మంచి శరీరాకృతి, మంచి మాట, వినయంతో కూడిన విద్య, ఈ 5 వకారాలు కలిగిన వ్యక్తి ఈ సమాజంలో గౌరవింపబడతాడు అని అర్థం. ఇది వివరిస్తున్నప్పుడు నిశాంత్ చిత్రకేసి తదేకంగా చూస్తూ ఉన్నాడు. ఏమిటి అలా చూస్తున్నావు అని అడిగింది చిత్ర. మీరు ఈ సుభాషితానికి బాగా సరిపోతారు మేడం అన్నాడు నిశాంత్. చిత్ర అతనిలోని ఆత్మన్యూనతాభావాన్ని పసిగట్టింది. మీ స్కూల్లో కాలేజ్లో టీచర్స్ చాలా అందంగా ఉన్నారా అని అడిగింది. లేదు అన్నట్టు తలూపాడు నిశాంత్. అందంగా లేకపోయినా వాళ్లలోని విద్వత్తు కదా మనం గౌరవించేది. నువ్వు ఇంతవరకు డిస్టింక్షన్ స్టూడెంట్వి. వినయం వివేకంతో కూడిన జ్ఞానం ప్రపంచాన్ని జయింపచేస్తుంది నిశాంత్. నిన్ను నువ్వు తక్కువ చేసుకుని బ్రతకకు. అందరికీ అన్నీ లభించవు. ఆ 5 వకారాల్లో నీకు లేనిది ఆ రెండోది అని నువ్వు బాధపడుతున్నావు. నీ చుట్టూతా ఉన్న ప్రపంచం ఆ ఒక్క లోపాన్ని కూడా విస్మరించేలా ఎదగాలి నువ్వు. అన్నీ ఉన్నా ప్రేమ ఫలించలేదనో, ఏవో చిన్న అపజయాలకు కూడా ఆత్మహత్యలు చేసుకునేవారు చాలామంది ఉన్నారు. నీకింకా నీ మీద కోపం కానీ, సమాజం పట్ల వ్యతిరేకత కానీ లేదు. ఈ ప్రపంచాన్ని నీ దారికి తెచ్చుకోవాలంటే నువ్వు బాగా చదువుకోవాలి. అందగాళ్లకే ఈ సమాజంలో స్థానం అనుకుంటే అంతకంటే పిచ్చి ఆలోచన ఇంకొకటి ఉండదు నిశాంత్. అలెగ్జాండర్ పోప్ నియో క్లాసికల్ ఏజ్ పోయెట్. 4 అడుగుల 6 అంగుళాలుండేవాడు. కానీ ఎంత గొప్ప కవి అతను. అతని కొటేషన్స్ చాలా ఫేమస్, అవునా అన్నది చిత్ర. అవునన్నట్టు తలూపాడు నిశాంత్. టు ఎర్ర్ ఈజ్ హ్యూమన్, టు ఫర్గివ్ ఈజ్ డివైన్. తప్పులు చేయడం మానవ సహజం, కానీ క్షమించటం దైవత్వం అంటాడు కదా అన్నది. ఎప్పుడూ అంటారు ఎ లిటిల్ లెర్నింగ్ ఈజ్ డేంజరస్ థింగ్ అని. జీవితంలో నేర్చుకోవడం అనే ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉండాలి. అదే పోప్ చెప్పేది. మిడిమిడి జ్ఞానం చాలా ప్రమాదకరం అంటాడు పోప్. అలెగ్జాండర్ పోప్ పాట్ డిసీజ్తో బాధపడేవాడు నిశాంత్. అది ఒక రకమైన క్షయవ్యాధి. అతని వెన్నుపూసను ప్రభావితం చేసింది ఆ వ్యాధి. బాగా గూని ఉండేదతనికి. పైగా విపరీతమైన తలపోటుతో బాధపడేవాడు. అయినా ఎంతో అద్భుతమైన కవిత్వం రచనలు చేశాడు. రచయితల రచనల ద్వారానే కాదు నిశాంత్, వారి జీవిత చరిత్రలను కూడా తెలుసుకోవాలి. అప్పుడే మన జ్ఞానం పరిపూర్ణమవుతుంది అని చెప్పింది చిత్ర. కొంచెంసేపు ఆగి మళ్ళీ అన్నది. మన చుట్టూ మనకు స్ఫూర్తినిచ్చేవాళ్లు చాలామంది ఉంటారు. నువ్వు వాళ్లని గమనించాలి. ఆ స్ఫూర్తి నీ గమనాన్ని నిర్దేశిస్తుంది ఆర్తిగా చెప్పింది. నిశాంత్ కాసేపు తల వంచుకుని ఆలోచిస్తూ కూర్చున్నాడు. చిత్రతో అలా 15 రోజులు ట్రావెల్ చేశాడు. ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నాడు. ఒక తల్లి చుట్టూతా తిరిగే పసివాడులా ఆమె చెప్పే ప్రతి మాటని శ్రద్ధగా విన్నాడు. నిశాంత్, రేపటి నుండి నేను రాను. త్వరలో నా పెళ్లి. తను ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తారు. ఆఖరి రోజు చెప్పింది చిత్ర. ఆమె ఇంక తనకు కనపడదని అర్థమైంది నిశాంత్కు. మీతో ఒక సెల్ఫీ తీసుకోవచ్చా అమ్మా అన్నాడు నిశాంత్. అమ్మా అనడంలో అతనిలోని ఆర్తి అర్థమై వైనాట్ అంటూ సెల్ఫీ దిగింది. ఆమె రైలు దిగి వెళ్లిపోతుంటే నీళ్లు నిండిన కళ్లతో చూస్తూ ఉండిపోయాడు నిశాంత్. 10 ఏళ్ల కాలగమనంలో చిత్ర 2 బిడ్డల తల్లయింది. దేశంలో ఎక్కడ పోస్టింగ్స్ వస్తే అక్కడ ఉండాల్సొచ్చేది. నేవీ స్కూల్స్లో ఉద్యోగం చేసేది. భర్త ఉద్యోగరీత్యా హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్లో ప్రస్తుతం ట్రైనింగ్ సైడ్ పోస్టింగ్ వచ్చింది అతనికి. ఆ రోజు ఆడబిడ్డ కొడుకు రాహుల్ వచ్చి మంచి మోటివేషనల్ స్పీచ్ ఉంది, వస్తారా అంటూ అడిగాడు. సరే, భర్తతో కలిసి ఆ ప్రోగ్రాంకి వెళ్ళింది చిత్ర. హాల్ అప్పటికే దాదాపు నిండిపోయింది. లాస్ట్ రోలో సీట్లు దొరికాయి. వక్త అప్పటికే స్టేజ్ మీద ఉన్నాడు. పరిచయ కార్యక్రమంలో యువత హోరులో అతని పేరు సరిగ్గా వినపడలేదు చిత్రకి. యథాలాపంగా తలెత్తి చూసిన చిత్ర వక్తని చూసి ఆశ్చర్యపోయింది. కాషాయ దుస్తుల్లో నిశాంత్. సందేహ నివృత్తి కోసం అతని పేరేంటి అని అడిగింది రాహుల్ని. నిశాంత్ కృష్ణ ప్రభు చెప్పాడు రాహుల్. సందేహం లేదు, అతను నిశాంత్. ఆహార్యం మారింది, అతని శరీరం మారలేదు.
ఇస్కాన్ సభ్యుడయ్యాడు. తన జీవితాన్ని సమాజాన్ని సవ్యదిశలో మళ్లించటానికి అంకితం చేసుకుని దేశ విదేశాల్లో మోటివేషనల్ స్పీకర్గా పేరు తెచ్చుకున్నాడు. అతని స్పీచ్ మొదలయ్యింది. ఒక్కొక్క పరిచయం, మాట జీవిత గమనాన్ని ఎలా మారుస్తాయో చెబుతూ అన్నాడు. ఆ తల్లి పేరు ముఖ్యం కాదు. 10 ఏళ్ల క్రితం ఒక్క 15 రోజుల ప్రయాణంలో నాలోని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ని తొలగిపోయేలా చేసి దిశానిర్దేశం చేసిన తల్లికి వందనం అంటూ ఇంకా ఇస్కాన్ గురువులకు కూడా నమస్కరించుతూ ప్రోగ్రాం ఆరంభించాడు. ఆద్యంతం సభ నవ్వులతో ముంచెత్తుతూనే యువతరానికి కావలసిన మార్గదర్శకాలు సూచించాడు నిశాంత్. నైతిక విలువలు పాటించడం ఎంత ముఖ్యమో చెప్పాడు. సామాజిక బాధ్యతలు ఏమిటో, అవి ఎందుకు ఎలా స్వీకరించాలో తెలియచేశాడు. చిత్ర కన్నీళ్లు బయటపడకుండా ఆపుకొని అనుకుంది, అతన్ని కలవాల్సిన అవసరమే ఇంక లేదు. అతడు తనకి గొప్పతనం అంతా ఆపాదించాడు. కాని తను చేసింది అణువంతా. అతను ఆకాశవంత ఎత్తు ఎదిగాడు. ఇప్పుడు ఆ సుభాషితంలోని బాహ్య స్వరూపానికంటే అతని అంతర్స్వరూపం విశ్వవిఖ్యాతమై అతన్ని విశ్వవిజేతను చేసింది అనుకుంది చిత్ర. సమాప్తం. ప్రేమలో విఫలమయ్యామనో, పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనో ఆత్మహత్యలు చేసుకునే చాలామంది యువతీ యువకులకి నిశాంత్ ప్రభు జీవితం ఆదర్శం కావాలి. మనిషిని ఉన్నత స్థానంలో అధిరోహింపజేసేది పాజిటివ్ థింకింగ్ మాత్రమే. జీవనయానంలో అడ్డుతలిగే అనేకానేక ఆటంకాలను తప్పించుకుంటూ ఆశావహ దృక్పథంతో ముందుకు సాగడమే మనం చేయవలసిన పని. మీకు ఈ కథ నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. మరిన్ని సామాజిక, వినోదాత్మక, సందేశాత్మక కథలు వినాలి అనుకుంటే దయచేసి కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.